అంతా జై శ్రీరామ్ అందరికీ. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. గత కొన్ని నెలలుగా గోమాతలను అక్రమంగా తరలిస్తున్నారు. దీని ద్వారా పాడి రైతులు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇట్లాంటి పిల్లల్ని వదిలి గోమాతలను తీసుకెళ్ళిపోతున్నారు. ఒక దొంగల మూట ఇంతకుముందు బిల్లుల్లో పట్టుబడి ఉన్నది. వాళ్ళే ఈ అన్యాయానికి ఒడిగడతా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి మేము పోలీసు వాళ్ళకి కూడా బాగా దీని గురించి వివరంగా ఇస్తున్నా కానీ ఎటువంటి చర్య లేదు. గతంలో కూడా ఫోటోలో మేము కంప్లైంట్ చేశాము. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి చర్య లేదు. ఎప్పుడు వెళ్ళినా కానీ చేద్దాంలే చూద్దాంలే అన్నట్టే వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇట్లాంటి చిన్న పిల్లల్ని ఇడిచి తల్లిలు వెళ్ళిపోతూ ఉన్నాయి. దీని ద్వారా రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులు ఏం చేసుకొని బతుకుతారు సార్? పాలు ఎండుకొని పాలు పోసుకొచ్చుకొని రైతులు బతుకుతారు. ఇట్లాంటి పనులు దొంగల ఒడిగడితే పెట్రోలింగ్ ఏం చేస్తున్నారు? గోమాతలు నిన్న అక్రమంగా తరలించారు గోమాతల్ని ఇక్కడ అక్లపాపై రోడ్లో. మొన్న రీసెంట్గా మల్టీప్లెక్స్ల రోడ్లో తరలించారు. ఇదంతా ఒక గ్రూప్ మట్టుకు ఒక కమ్యూనిటీ గ్రూప్గా ఈ వ్యాయామం చేస్తున్నారు. దీన్ని హై లెవెల్ ఆఫీసర్కి తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఇన్నోవా కార్లలో ఎక్స్యూవీ కార్లలో వచ్చి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి తరలిస్తూ ఉన్నారు. దీని ద్వారా గోవులు స్పృహ కోల్పోయి రీసెంట్గా మీకు ఆల్రెడీ కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినాం. సెప్టెంబర్ 9th డేట్ రోజు సిపి గారికి ఇచ్చాము, ఏసీపీ గారికి. ఎటువంటి చర్య లేదు ఇప్పటికీ. దయచేసి ఈ గోవుల అక్రమ రవాణాని ఆపాల్సిందిగా దయచేసి మేము చేతులు జోడించి రైతుల తరఫున మేము కోరుతా ఉన్నాం. జై జవాన్ జై కిసాన్. నా పేరు సంపత్ రెడ్డి. మేము రైతులము. గత కొన్ని సంవత్సరం నుంచి గోవులను అక్రమంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తరలిస్తున్నారు. మేము ఇంతకుముందు కూడా గత సెప్టెంబర్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, మొన్న మార్చిలో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. దయచేసి గోవులను అక్రమంగా తరలిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మేము ఒకటే కోరుకుంటున్నాం. పోలీసు వాళ్ళను కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. నిన్న నైట్ కూడా మత్తు ఇంజక్షన్ ఇచ్చి నిన్న మబ్బున ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి గోవులను అక్రమంగా తరలిస్తుంటే పక్క కాలనీ పిల్లలు చూసి అరుస్తుంటే వాళ్ళు ఇడిసైటి వెళ్ళిపోయారు. చర్యలు తీసుకోండి దయచేసి అందరూ.